ఈరోజు వాక్యము కొరకు ఆకలి లేదు, వాక్యము కొరకు దప్పిక లేదు, దేవుని సన్నిధికి వెళ్ళాలన్న తృష్ణ లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణ కలిగి ఉన్నది అంటాడు భక్తుడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఆకలి దప్పికలు లేవు? శరీరానుసారంగా మనకు ఆకలి వేయట్లేదు అనుకోండి. ఒకరోజు చూసాం, 2 రోజులు చూసాం, 3 రోజులు చూసాం, అన్నం తినబుద్ధి వేయట్లేదు. అంత తినేసరికి ఎగుటొచ్చేస్తుంది, ఆకలి వేయట్లేదు. అప్పుడు మనకేంటి? రోగం ఉన్నట్టే కదా, వ్యాధి ఉన్నట్టే కదా. ఆకలి వేయట్లేదంటే ఏదో జబ్బు లోపల ఉందని అర్థం. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇలాగ ఆకలి వేయట్లేదండి, 2 రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను, అన్నం తినబుద్ధి వేయట్లేదండి, అసలు దాని వంకే చూడబుద్ధి వేయట్లేదండి అంటాం. అయితే ఆ స్కానింగ్లు తీస్తే స్కానింగ్లో కనబడుతుంది ఏదో ప్రాబ్లం. ఒరే బాబు, లోపల నీకు ఏదో పెరుగుతుంది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి తీయకపోతే నువ్వు చచ్చిపోతావు అంటాడు. మరి ఆపరేషన్ చేయాలి, లోపల పెరుగుతున్న కుళ్ళంతటిని తీసేయాలి, అప్పుడు మరలా మన ఆరోగ్యం బాగుపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఆత్మీయంగా మనకి దేవుని వాక్యం మీద ఆకలి లేదు. ఏదో వచ్చి వెళ్తున్నాం, ఎక్కసమైపోతుంది వాక్యం, అలాగే చెప్తారులే అని కునుపాట్లు పడేవాళ్ళు కొంతమంది. ఒక విచిత్రం ఏంటి తెలుసా? నా వంక చూస్తానే ఉంటారు, నిద్రపోతారు. శాప నిద్ర అంటారు దాన్ని. అలా చూస్తూనే ఉంటాను. నేను అనుకుంటాను ఎంత బాగా ఈనేస్తున్నాడో అనుకుంటాను. ఇంకా చెప్పేస్తాను, వాళ్ళని చూసి నాకు ఉత్సాహం వచ్చేస్తుంది. హల్లెలూయా అనగానే అప్పుడు ఉలుక్కు పడతారు, అప్పుడు అర్థమవుతుంది శాప నిద్ర బాబు అని. చాలామంది ఉన్నారు ఇలాగా. దేవునికి మహిమ కలుగును కాక. అలా చూస్తూనే నిద్రపోతారు, రెప్పేయరు. నేను అనుకుంటాను రెప్పేయకుండా ఈనేస్తున్నారు, నా వాక్యం ఎంత బాగుందో అనుకుంటాను నేను. ఎందుకు వాళ్ళకి నిద్ర అవుతున్నారన్న సంగతి తర్వాత తెలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి ఇంకొకసారి. చాలా టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మన సన్నిధిలో, చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యము వినలేకపోతున్నామంటే, వాక్యం కొరకు ఆకలి లేదు అంటే, వాక్యం కొరకు దప్పిక లేదు అంటే, ఆత్మీయంగా నువ్వు రోగిష్ఠుడు అయిపోయావని అర్థం, ఆత్మీయంగా నువ్వు బలహీనురాలు అయిపోయావని అర్థం. వాక్యం కొరకు ఆకలి వేయట్లేదు, వాక్యం కొరకు ఆశ లేదు, వాక్యం కొరకు దప్పిక లేదు, వాక్యం కొరకు తృష్ణ లేదు. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామంటే ఏదో ఆత్మీయ రోగము మనలో ఉంది. ఇప్పుడు ఆ రోగం పోవడానికి డాక్టర్ ఏం చెప్పాడు? కొయ్యాలన్నాడు, కుళ్ళు తీయాలన్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? ఇప్పుడు ఆ రోగం పోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం అనే ఖడ్గము నీలోనికి ప్రవేశించి, ఆ ఖడ్గం ఏం చేయాలో తెలుసా? లోలోపలికి పోయి వాక్యం అనే ఖడ్గము నీలో ఉన్న ఆ చెడును కుళ్ళును బయటికి తీసుకురావాలి. ఆఫ్టర్ ఆల్ జ్వరం పోవాలంటేనే సూది మందు వేయించుకోవాల్సి వస్తుంది, నువ్వు అంటే గాయం చేయించుకోవాల్సి వస్తుంది. మరి ఆత్మీయ రోగం పోయి ఆత్మీయంగా నువ్వు బలపడాలి అంటే, ఆత్మీయంగా నువ్వు స్థిరపడాలి అంటే వాక్యం అనే గద్దింపు నీకు అవసరమా లేదా? ఆ వాక్యం నిన్ను కొయ్యాలి. తీయండి హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా, జాగ్రత్తగా వినాలి. హెబ్రీ పత్రిక 4:12. ఆ వాక్యం ఎలాగ నీలోనికి ప్రవేశించాలో, ఏ విధముగా నిన్ను అది బాగు చేయాలో ఇప్పుడు అర్థం కావాలి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, జాగ్రత్తగా వినాలి, ఏంటంటది? సజీవమై, బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఎక్కడికి? విభజించినంత మట్టుకు దూరుచు అంటే ఎక్కడికి దూరుతుంది? ఇప్పుడు ప్రాణాత్మలను, మూలుగులను, చెప్పాలి, కీళ్లను విభజించినంత మట్టుకు అంటే లోనకంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం అనే ఖడ్గము లోనకంతా వెళ్ళి నీకు గాయం చేసి తర్వాత హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అది లెక్క. నీలో నీ హృదయంలో ఉన్న పాపాన్ని, నీ హృదయంలో ఉన్న నీ తలంపులని, నీ హృదయంలో ఉన్న ఆ పాపపు ఆలోచనలను తీసివేయడానికి
లోపలికి వాక్యం అనే ఖడ్గం వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఆపరేషన్ జరగాలి ఆత్మీయంగా వాక్యం అనే ఖడ్గం ద్వారా. పరమ వైద్యుడైన, పరమ డాక్టర్ అయిన ఆయన నీకు వాక్యం అనే ఖడ్గం అనే ఈ కత్తితో, వాక్యం అనే కత్తితో నిన్ను కొయ్యాలి. నీలో ఉన్న పాపం అనే ఆ రోగాన్ని బయటికి తీసుకురావాలి. డాక్టర్లకు డాక్టర్ అయిన వాడు వాక్యం అనే కత్తితో నీకు చిన్న ఆపరేషన్ చేస్తున్నాడు. అది కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు లోనకు దూరం వెళ్ళిపోతుంది ఆ కత్తి. పంపిస్తున్నాడు ఆయన. నీ హృదయంలో ఉన్న నీ చెడు తలంపులను, నీ హృదయంలో ఉన్న నీ పాపపు ఆలోచనలను శోధించి బయటకు తీసుకురావడానికి ఆ హృదయం అనే కత్తి లోపలికి వెళ్ళాలి. అప్పుడే కదా నువ్వు దేవునికి అనుకూలంగా మారగలదు, నీ పాపాలను ఒప్పుకుని.